తపస్సు చేసి అమ్మవారిని శక్తిని నిలుపుకొని అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాడు శక్తి ద్వారా. నువ్వు రా, మీరు కూర్చోండి, ముందుకెళ్ళి మంచిగా అక్కడ ఇంకా లేవచ్చు మీరు అక్కడ పోయిన. ఇది వేదవ్యాసుడు కూర్చొని తపస్సు చేసిన గుహ. శారదాంబ సరస్వతీదేవి గురించి చేశారు వేదవ్యాసుడు. అంటే మన వేదాలు రచించిన వాడు. కృత, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలు ఉంటాయి. 4 యుగాల్లో మొదటి కృతాయుగం మొదలు కాకముందు ఫస్ట్ వేదం పుడుతుంది. వేదం నుంచి దేవతలు, పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, నీరు, భూమి, ఆకాశం. ఆ పంచభూతాలు తర్వాత ఆ పంచభూతాల్లో భూమి ఉంటుంది. భూమి మీద ఋషులు, మునులు, మనం మనుషులను పుట్టాం. అలా ఇవన్నీ సీక్వెన్స్ లో ఫస్ట్ వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఉంటేనే వేదం వచ్చింది. వేదంలోంచి పంచభూతాల వివరణ వచ్చింది. మన ఎక్కడి నుంచి వచ్చామో తెలిసింది. అలాంటి వేదవ్యాసుడు ఇక్కడ కూర్చున్నాడు, చూసారా? ఇక్కడ కూర్చొని ఆ అమ్మవారిని ధ్యానం చేశాడు. ధ్యానం చేశాక అమ్మవారి శక్తి ఆయనకు లభిస్తుంది. ఆ శక్తిని తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ గుళ్ళో ప్రతిష్ఠ చేశాడు. ఈ అమ్మవారిని ధ్యానించి వేదవ్యాసుడు చేశాడు. ఈ గుహ అది ఆయన పవిత్రంగా కూర్చున్న స్థలం ఇది. అలాంటి స్థానంలో మనం కూర్చొని ఆయన కథ చెప్పుకున్నాం, ఆయన ధ్యానించుకున్నాం. ఆ వ్యాస భగవానుడు అంటే వ్యాసాయ విష్ణు రూపాయ, విష్ణువుతో సమానమైనటువంటి వాడు. అంత జ్ఞానం, అంత సంపద, అంత ఓర్పు ఉన్నవాడు. అలాంటి వేదవ్యాసుని యొక్క గుహ ఇది. ఆయన ప్రతిష్ఠించిన, ఆయన చేతులతో ప్రతిష్ఠించిన దేవాలయం ఈ బాసర దేవాలయం, అంటే సరస్వతి దేవాలయం. ఇండియాలోనే కాదు, ఎక్కడ కూడా ఇంకో సరస్వతి దేవాలయం లేదు. కాశ్మీరంలో దేవతలు ప్రతిష్ఠించిన సరస్వతి దేవి దేవాలయం ఉంది, కానీ అది ఇప్పుడు కనబడకుండా ఎక్కడెక్కడో మాయమైపోయింది అంటున్నారు. కాబట్టి మనకు కనబడే అది కూడా వ్యాసుడు ప్రతిష్ఠ చేసేటువంటి బాసరాలో ఈ సరస్వతి దేవాలయం ఇది ఒకటే ఉంది. ఇంకా అన్ని కూడా మనుషులు, మీలాంటి మనుషులు, నాలాంటి మనుషులు వ్యాపారం గురించో వాళ్ళకున్నటువంటి ఇష్టంతో చేసుంటారు. కానీ అది మహామహిమతో, మహాశక్తితో కూడుకున్న దేవాలయాలు కావు. అందుకే బాసర క్షేత్రం అంత ముఖ్యమైనది, అంత విలువైనది, అంత గొప్పది అని సంభాషణ వేదంలో చెప్పబడింది. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరా పీఠానిలయే సరస్వతీ నమోస్తుతే. ఈ అమ్మవారు ఆదిశంకరాచార్యుల యొక్క మనసులో నిలిచినటువంటి అమ్మవారు. అందుకే శారదా పీఠం అని పెట్టుకున్నారు వాడు, శృంగేరి శారదా పీఠానికి. ఎందుకంటే మన హిందుత్వంలో ఈ రోజు ఏ మంత్రం చదివినా అంతా శంకరాచార్యులు స్వయం చదువుతుంటారు, శంకరాచార పరంపర అని చదువుకుంటారు. ఆయన కూడా మనసులో నిలుపుకున్నటువంటి శక్తి ఆ శారదాదేవి, సరస్వతీదేవి. అందుకే కాశ్మీరంలో శారదా పీఠాన్ని ఆయన స్థాపించి ఆయన ఎంతో అమ్మవారి యొక్క సేవ చేస్తూ